శివాజీ జై భవానీ జై భవానీ జై శివాజీ తెలంగాణలో కాదు మొఘల్ సామ్రాజ్యంలో మనం ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చెప్పాము. ఎందుకు అంటే ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నది ప్రజాస్వామ్యము కాదు, ఒకనాటి మొఘల్ సామ్రాజ్యము అన్నట్టుగా పాలన విధానం నడుస్తూ ఉంది. మరి అసలు ఈ యొక్క శివాజీ ఎవరు అని అంటే, మరి ఈరోజు మనం ఎందుకు శివాజీని ప్రతిష్ట చేస్తున్నాము అని ఆలోచన చేస్తే, మరి ఇక్కడ మన అమ్మలందరూ ఏ విధంగా కింద కూర్చున్నారు. ఒకనాటి కాలం లోపల ఒక చిన్నారి బాలిక కిటికీ దగ్గర కూర్చొని ఉంది. కిటికీలో నుంచి చూస్తూ ఉంది బయట ఏం జరుగుతుంది అని చూస్తే మొఘల్ సామ్రాజ్యం లోపల ఆ యొక్క మొఘళ్ళు అక్కడ ఉన్నటువంటి శివాలయాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి చూపింది ఆ యొక్క ఆలయంలో ఏం జరుగుతుందని చెప్పేసి తండ్రి దగ్గరికి వెళితే ఆ యొక్క తండ్రి అన్నాడు, ఆ యొక్క భార్య ఏం జరుగుతుందని అడిగితే తండ్రి చెప్తారు, నేను మొఘల్ సామ్రాజ్యంలో పనిచేస్తున్నానమ్మా, కాబట్టి మనం ఏమి చేయలేము అని చెప్పేసి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాలిక ఇంటి గుమ్మం బయటికి వచ్చి చూపింది. ఎదురుగా రామాలయం ధ్వంసం జరుగుతూ ఉంది. అప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి భర్తను అడిగింది, మరి ప్రస్తుతము మొఘల్ సామ్రాజ్యం చేతిలో మనం ఓడిపోయాం కాబట్టి ఏమి చేయలేము అనేది అనుకున్నాం. తర్వాత పెళ్ళయ్యాక తను ఒక అబ్బాయికి సంతానానికి జన్మనిచ్చింది. అబ్బాయి 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అబ్బాయి పూజించేటటువంటి భవానీ మందిరం మీద యొక్క మొఘల్ సామ్రాజ్యం దాడి చేసి ఆలయాలను కూలగొడుతూ ఉంటే ఆ యొక్క తల్లి ఎదురుగా ఉన్నటువంటి 16 సంవత్సరాల యువకుడి వైపు చూపింది. ఆ రోజు చూపినటువంటి చూపే మొఘల్ సామ్రాజ్యాన్ని తడుముకొట్టేలా చేసింది. ఆ యొక్క 16 సంవత్సరాల యువకుడే ఛత్రపతి శివాజీ మహారాజా యొక్క తల్లియే జిజియాబాయి. మరి అటువంటి ఆ రోజు లోపల తల్లి జిజియాబాయి ఛత్రపతి శివాజీని ఏ విధంగా పెంచిందో ప్రస్తుత కాలం లోపల ప్రతి తల్లి కూడా జిజియాబాయిలా మారాలి. ప్రతి ఒక్క యువకుడు కూడా శివాజీ మహారాజ్ లా మారాలి. మరి శివాజీ మహారాజ్ మళ్ళీ రావాలి, తల్లి జిజియాబాయి రావాలి. ఎక్కడ రావాలి అంటే పక్కింట్లోనో వెక్కింట్లోనో రావాలి, కానీ మన ఇంట్లో మాత్రం రాకూడదు. ఎందుకంటే శివాజీ బయటికి రావాలంటే తను మన అన్నటువంటి భేదం ఉండదు. జిజియాబాయి రావాలంటే కుటుంబాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆలోచనలు వదిలిపెట్టి మనము మన ధర్మం అని ఆలోచిస్తామో అప్పుడే మన యొక్క దేశము మన యొక్క ధర్మం సురక్షితంగా ఉంటుంది. మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ చెప్పాడు, దేని కోసం పోరాటం చెప్పాడు అంటే ముఖ్యంగా ఆలయాల సంరక్షణకై తన యొక్క జీవితాంతం కూడా జీవితాన్ని అంకితం చెప్పాడు. మరి మనం చూస్తూ ఉన్నాము, తెలంగాణ రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తే తెలంగాణను సాధించుకోలేదు. మనము మన ప్రాణాలను త్యజించాము, కొట్లాడి మరి మనం తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ లోపల నిజం పాలన కల్పించేటట్టు ఈ రోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ రోజు తెలంగాణ లోపల ఎన్నో దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. మరి ఆలయాల మీద దాడులు జరిగితే ఏమంటారు మీరు? దాడులు చేసినటువంటి వ్యక్తికి మతి స్థిమితం లేదు అని అంటున్నారు. మేము అడుగుతా ఉన్నాము, దాడులు చేసినటువంటి వారికి మతి స్థిమితం లేదా, లేకుంటే ఆ దాడులను కప్పిపుచ్చేటువంటి ప్రభుత్వానికి మతి స్థిమితం లేదా అని చెప్పేసి మేము అంటూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో మతి స్థిమితం లేని వాళ్ళందరినీ కూడా ఎదగడ మెంటల్ హాస్పిటల్లో చేర్పించండి, మీకు చేత కాకపోతే చెప్పండి. ఈ వేదిక వాళ్ళందరినీ జల్లెడ పట్టిమని కూడా హాస్పిటల్లో పేగులు చీల్స్తానని చెప్పేసి మరి ఆ రోజు అఫ్జల్ ఖాన్ ను పేగులు చీల్చి ఈ ధర్మాన్ని దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తిగా
ప్రతి ఊరు నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ప్రతి హిందూ సోదరుడు, ప్రతి యువకుడు ఎవ్వరు కూడా ఏ దీనికి భయపడద్దు. భయపడితే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు. గుజరాత్ మరో పాకిస్తాన్ అయ్యేది. ఎక్కడైతే తెగింపుతోటి ముందుకు పోయిరో అక్కడ మార్పు సాధ్యమైంది. ఈ రజాకారులు తల వంచక తప్పలేదు. ఈ గడ్డ పైన కూడా ఎవ్వరు కూడా ఈ ధర్మ బిడ్డలు ఎవరైతున్నారో, హిందూ సోదరులు ఎవరైతున్నారో వాళ్ళ పైన దౌర్జన్యాలు సాగవు. మేమందరం కలిసి కట్టుగా ఉన్నాం. అవసరమైతే దేనికైనా తెగించి పోరాడతాం, ప్రాణాలైనా అర్పిస్తాం, ప్రాణాలైనా తీస్తాం అనేటువంటి విధంగా మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సోదరులారా, నేను ఒక్క చిన్న విషయం అడిగి ముగిస్తా. ఎందుకంటే స్వామీజీ జీవితమే దానికి అంకితం. ఈ హిందూ ధర్మ పరిరక్షకుడే వారు చెప్తారు చాలా విషయాలు. ఒక విషయం గమనించాలి, చాలా మంది చాలా సందర్భాలలో పెద్ద పెద్ద బహిరంగ సభలలో చాలా విషయాలు మాట్లాడతారు. ఏం చేసినాం అనేది ముఖ్యం. మహేష్ బాబు సినిమా లెక్క ఎప్పుడు వచ్చిందన్నది కాదు, గుండు దిగిందా లేదా అనేటువంటిది ముఖ్యం. ధర్మం కోసం ఏం చేసినా అనేటువంటిది ముఖ్యం. కండువా వేసుకున్నానా, బొట్టు పెట్టుకున్నానా, పెద్ద స్లోగన్ ఇచ్చినా, 10 మందికి సాటుకు ఫోన్ చేసినా అనేటువంటిది ముఖ్యం కాదు. ధర్మం వచ్చినప్పుడు అడ్డు నిల్చున్నానా లేదా అనేటువంటిది ముఖ్యం. ఈ ధర్మం కోసం నేను ఒక్కరోజున జైలుకు పోయినా అనేటువంటి ఈ మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి చేస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గుడ్. ధర్మం కోసం జైలుకు పోయినటువంటి యువకులు ఉన్నారు, ధర్మం కోసం తెగించేటువంటి యువకులు ఉన్నారు. కాబట్టి ఈ గడ్డ మీద మార్పు సాధ్యమవుతుంది. ఈ భూమి మీద పుట్టినందుకు, ఈ ధర్మం మీద మనం నమ్ముకొని ఈ దేశంలో ఉంటున్నందుకు, ఈ గాలి పీలుస్తున్నందుకు, ధర్మంకు ఎక్కడ ఆపద వచ్చినా ఒక్కరోజన్నా జైలుకు పోవాలి. నేను ధర్మానికి ఆపద వస్తే హైదరాబాద్ నడి సిటీలోని ఉస్మానియా యూనివర్సిటీ నడిగడ్డ మీద నుంచి 107 రోజులు జైల్లో ఉన్న సోదరులారా, ఏమీ కాలే, ఏమీ భయపడలే. 40 ఏళ్ల క్రితం సుల్తానాబాద్ కాలేజీలో ఏ రకంగానైతే పౌరుషంగా మాట్లాడినా అదే విధంగా పౌరుషంగా ఈ రోజు మాట్లాడుతున్నా, చచ్చిపోయే రోజు కూడా అదే